హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగండి చామగడ్డల పులుసు చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి ఇవి చామగడ్డలు అనమాట. అందరికీ చాలా ఇష్టం కదా చామగడ్డల పులుసు చేసుకుంటున్నామండి. దానికోసం ఒక పావు కేజీ చామగడ్డలు అయితే తీసుకొచ్చాను. వీటిని ఏంటంటే చక్కగా బాయిల్ చేశానండి. బాయిల్ చేసాక ఇప్పుడు ఫీల్ ఆఫ్ తీసి చక్కగా పీసెస్గా కట్ చేసుకుందాము. చామగడ్డలే కదండి, చామాకుతో కూడా రెసిపీ చాలా బాగుంటుంది అనమాట. అది మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. నాకైతే చాలా ఇష్టం అనమాట చామాకులు రెసిపీ అనమాట. పచ్చిపప్పు అవన్నీ వేసి అసలు రైస్తో కలుపుకుంటూ భలే ఉంటుందండి. ఒకవేళ కావాలనుకుంటే కనుక మన ఛానల్లో వెళ్ళి చెక్ చేసుకొని చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇవన్నీ ఇట్లా పీల్ తీసేసి చక్కగా మనము చిన్న చిన్న పీసెస్గా మనకు కావాల్సిన సైజులో అయితే మనము కట్ చేసుకుందామండి. ఇవ్వండి చక్కగా చామగడ్డలన్నీ కూడా ఇట్లా పీసెస్ చేసుకున్నాను. ఎందుకంటే పులుసులో కాబట్టి కొంచెం ఇలా ఉంటే ఈ సైజు ఉంటే బాగుంటుంది అనమాట. ఇది పీల్ ఆఫ్ చేయడం అయితే జారిపోతున్నాయండి. సో ట్యాప్ కింద పెట్టేసి ఫాస్ట్గా తీసేసాను అనమాట. వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. ఈ ప్రాసెస్ చూద్దాం. ఇవ్వండి స్టవ్ ఆన్ చేశాను, గిన్నె పెట్టేసాను. చూడండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను అండి. ఆయిల్ హీట్ అవుతుండగా కొంచెం అండి చూడండి ఆవాలు వేస్తున్నాను, అలాగే జీలకర్ర అండి. మనం పెట్టుకునేది చామగడ్డల పులుసు కదండి, కొంచెం మెంతులు అనమాట. మెంతులు మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ పులుసుకైనా. 2 ఎండుమిర్చి అండి తుంచి వేస్తున్నాను, అలాగే కరివేపాకు. ఇదిగోండి ఇవి కొంచెం మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఆనియన్ ఒక పెద్ద సైజ్ అయితే నేను ఇలా చిన్న పీసెస్ కట్ చేసేసాను, ఇవి వేసేస్తున్నాను. ఈ ఆనియన్ కొంచెం మంచి వేగాలన్నమాట, వేగితే బాగుంటుంది. చూద్దాం. ఆనియన్స్ వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనము 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేశానండి, ఇవి కూడా వేసేస్తున్నాను. వేగాలండి, అన్నీ వేగాలి, దీనికి వేగితేనే బాగుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేద్దామండి, ఒక చిన్న ½ టేబుల్ స్పూన్. ఇదిగో చూసారు కదండి, చక్కగా ఒక 3 మినిట్స్ అనమాట మన ఆనియన్స్ అనేవి మంచి వేగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక టమాటా యాడ్ చేస్తున్నానండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటా అనమాట. దీన్ని కూడా మనము మంచిగా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే దీన్ని మనము కుక్ చేసుకోవాలండి. ఇవ్వండి టమాటా ఏంటంటే కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం దీన్ని మంచిగా ఏం చేసుకోవాలి. చూడండి సాఫ్ట్ అయిపోయినాయి టమాటా, అంటే అదే అండి మగ్గినవి, మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. త్వరగానే మగ్గుతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ముందుగా చామగడ్డలు చక్కగా పీసెస్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి యాడ్ చేసేద్దాం. వేసాక మంచిగా కలిపేద్దామండి. కలిపాకండి ఒక 2 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసేద్దాము. ఇదిగోండి ఇప్పుడు దీనికి సరిపోయేంత ఉప్పు కారం అయితే యాడ్ చేసుకుందాం. ఎవరు స్పైసీకి తగినట్టుగా వాళ్ళు వేసేసుకోండి. కొంచెం మనం చింతపండు రసం వేస్తాం కాబట్టి అండి ఉప్పు కారాలు అనేవి కొంచెం పడితే అది గమనించండి. పులుసు కదా మనం పెట్టుకుంటున్నాము, దానికోసం అనమాట. ఇదిగోండి ఇట్లా నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే మీరు వేసేసుకోండి. సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాము. ఇది వేసాక కొంచెం ఇలా పట్టేద్దామండి, తర్వాత మిక్స్ చేద్దాం. చిల్లీ పౌడరు 2 టేబుల్ స్పూన్స్ వేసాను అనుకోవద్దండి. నేనైతే ఇది మన మిక్స్డ్ ఇది ఉంటుంది కదా, అది ప్లెయిన్ అయితే కాదండి. ప్లెయిన్ అయితే కొంచెం తగ్గిస్తాను, ఇది కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది అనమాట. అందుకోసం అని 2 టేబుల్ స్పూన్స్ వేసా. మామూలుగా ప్లెయిన్ చిల్లీ పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. నేను ఒకసారి వేసాం కదా, ఒక 2 మినిట్స్ ఇలా లిడ్ పెట్టేసి కుక్ చేద్దాము. ఇదిగోండి ఒక 3 to 4 మినిట్స్ తర్వాత అండి. యాక్చువల్గా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే దీనికి ముందుగా నేను ఒక చింతపండు రసం తీసుకున్నాండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా, అదైతే యాడ్ చేస్తున్నాను. చింతపండు గుజ్జు అనమాట ఇది. ఇంకా మీ పులుపుకి తగినట్టుగా మీరు వేసుకుంటూ ఉంటారు కదండి, అట్లా అనమాట. ఇప్పుడు ఏంటంటే దీనికి వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం పెట్టుకునేది ఏంటంటే పులుపు కదండి, పులుసు కాబట్టి వాటర్ కంటెంట్ అనేది మనకి కొంచెం ఎక్కువగా ఉండాలి, అట్లా అనమాట. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే దగ్గరగా ఒక గ్లాస్, ఒక 150 ml వాటర్ అయితే నేను యాడ్ చేస్తాను అనమాట. మీరు కూడా మీకు చక్కగా ఎంత వాటర్ కావాలో కన్సిస్టెన్సీ అంతా మీరు వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. చక్కగా 5 మినిట్స్ కుక్ చేసి అన్నీ కుక్ అయిపోయినాయి కాబట్టి పెద్ద టైం టేకింగ్ ఏమి ఉండదండి. బట్ ఏంటంటే కొంచెం ఈ పులుపు అనేది పులుపులో ఉడికితే బాగుంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే మనం కుక్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు మీరు చెక్ చేసుకోండి ఎలా ఉన్నాయో. ఏమైనా తక్కువ అనిపిస్తే కనుక యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. నాకైతే సాల్ట్ తక్కువైందండి, సో నేను సాల్ట్ వేస్తున్నాను. చెప్పా కదా మనం పులుపు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది అనమాట, చూసుకొని వేసుకోండి.
అంతే అండి, లిడ్ పెట్టేస్తున్నాను. చక్కగా మనము కుక్ చేసేసుకుందాం. ఆహా! చూసారా? మన చామగడ్డల పులుసు అండి మంచిగా కుక్ అయిపోతుంది, బాయిల్ అయిపోతుంది, మరిగిపోతుందనమాట. సో, ఇందులో ఏంటంటే అండి, ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేద్దాము. ఇవన్నీ ధనియాల పౌడర్ వేస్తున్నాను. చిన్న టేబుల్ స్పూనే కదండీ! అందుకని వేసాను. మీరు మామూలు పెద్ద టేబుల్ స్పూన్ అయితే ఒక హాఫ్ వేసేసుకోండి సరిపోతుంది. చూడండి. కొంచెం దగ్గరగా కూడా చిక్కగా వచ్చేసింది కదండీ! 1 మినిట్ లిడ్ పెట్టేసి కుక్ చేద్దామండి. లాస్ట్‌లో ఏంటంటే ఇది ఆప్షనల్ అనమాట. మీ దగ్గర గనక జీలకర్ర, మెంతి పౌడర్ మిక్స్ చేసుకొని నేను పెట్టుకుంటా అండి ఎప్పుడు. అదైతే మీరు ఏ రసాలకి దేనికి వేసినా బావుంటది, ఫ్రైస్‌కైనా. అది నేను కొంచెం వేస్తున్నాను, ఒక చిటికెడు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇబ్బందేం లేదు. ఒకవేళ ఉంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతది, లేకపోతే లేదండి. ఒకసారి కలిపేస్తున్నానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతే. మన చామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేసాక లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి చూసారండి, చామగడ్డల పులుసు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, మామూలుగా లేదు అసలు. వేడి వేడి అన్నంలో అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి అలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.